ఇంతకుముందు షార్ట్స్లో మేము యూఎస్లో ల్యాండ్ అయిన తర్వాత మా పిల్లలు చక్కగా రిసీవ్ చేసుకున్న వీడియోని మీతో షేర్ చేసుకున్నాను కదండి. ఆ రోజు ఈవినింగ్ మేము 4:30 అయింది వచ్చేసరికి. ఆ రోజు డిన్నర్ చక్కగా మంచిగా టమాటా పప్పు, ఆలుగడ్డ ఫ్రై ప్రిపేర్ చేసి ఉంచారు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బయటకు తీసుకెళ్లారు. లంచ్ కూడా మంచిగా పెట్టారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఇక తర్వాత ఇంకా చాలమ్మా హ్యాండ్ ఓవర్ చేసుకో కిచెన్ అంది మా అమ్మాయి. అనేసరికి పాపం వాళ్ళు చేసుకుని ఉంటారు కదండి. మేము వచ్చాక సరదాగా కూరగాయలకు తీసుకెళ్దామని వాళ్ళు కూడా ఏమీ తీసుకోకుండా వెయిట్ చేస్తున్నారట. అందుకని అందరం కలిసి వెళ్ళాము. టర్మరిక్ అని గ్రాసరీ షాప్ ఉంటుందన్నమాట. వీళ్ళకి చాలా దగ్గరలో చాలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయండి, ఇండియన్ స్టోర్స్ అవి కూడా. ఇక్కడ చాలామంది ఇండియన్స్ ఉన్నారు. అందుకని అన్ని దొరకని వస్తువు అంటూ లేదండి. ఇక్కడ కావాల్సినవన్నీ, నాకు కిచెన్లో కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇక్కడ మా పాప చెప్తూనే ఉంటుంది, అన్నీ దొరుకుతాయమ్మా, ఏం పంపించక్కర్లేదని. కానీ కాస్ట్లీ కదా అని చెప్పేసి పంపిస్తూ ఉండేదాన్ని. ఇక్కడ చూడండి, నేతి బీరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మా పాపకి ఈ పచ్చడి చాలా చాలా ఇష్టం అని చెప్పి తీసుకున్నానండి. 2 రోజులు పిల్లలకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టే వద్దామని డిసైడ్ అయ్యానండి. చూడండి, క్యారెట్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. రెండే ఒక అరకిలో అయిపోతుంది అనమాట, 2 క్యారెట్స్. నాకైతే వెజిటబుల్స్ చూడంగానే కడుపు నిండిపోయిందండి. దొరకని వస్తువు అంటూ లేదండి ఇక్కడ అసలు. అలాగే ఇదేంటిదో మరి, ఈ వెజిటబుల్ ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇది నేను ఎప్పుడు చూడలేదండి, ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నాను. కరివేపాకు ఒక కట్ట వచ్చేసి $1 అంటండి. నాకు ఆశ్చర్యం వేసింది. అమ్మ, నువ్వు ఇక్కడ డాలర్స్తో ఏది చూడొద్దు, నీకు ఏం కావాలో అవి తీసేసుకో, ఎన్ని కావాలో అన్ని తీసేసుకో అని చెప్పింది. ఇక టొమాటోస్ చూడండి, అసలు రబ్బర్ టొమాటోస్ లాగా ఉన్నాయి. రోజు మార్నింగ్ లెమన్ వాటర్ తాగే అలవాటు ఉంది కాబట్టి నిమ్మకాయలు తీసుకుందామని చూస్తే ఒక్కొక్కటి ఇంత పెద్ద కమలాకాయలు అంత సైజు ఉన్నాయండి. అవి ఇక్కడ ఒక 4 తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు తీసుకుందామని చూస్తే ఉల్లిపాయలు చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అసలు ఇక్కడైతే మొత్తం అంతా ఆర్గానిక్ స్టోర్స్ అటండి, నార్మల్గా ఉండవట. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కదా ఉల్లిపాయలు. మన దగ్గర కూడా ఉండొచ్చు, అయితే నాకైతే ఇక్కడ అన్నీ ఆశ్చర్యంగా అనిపించాయి. ఆలుగడ్డలు కూడా ఏంటో 2-3 రకాలు ఉన్నాయండి, చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి ఎంత ఆలుగడ్డ. అలాగే రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట, ఎర్ర ఉల్లిపాయలాగా. ఇవి ఆలుగడ్డలట. ఇవన్నీ కూడా చూస్తే ఆశ్చర్యం వేసింది. గ్రాసరీస్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఫ్రీ చాయ్ బిస్కెట్స్ ఉంటుందన్నమాట. వెళ్ళిన వాళ్ళందరూ ఎవరికి కావాలంటే వాళ్ళు చాయ్ తాగేసి వెళ్ళొచ్చండి. చెప్తారు కూడా మనకి బిల్లు వేసేటప్పుడు, టీ తాగి వెళ్ళండి అని అంటారు. చక్కగా టీ తాగేసి ఇంకా ఇంటికి రావటం జరిగిందండి. యూఎస్ వచ్చి 3 days అయినా కూడా మాకు ఇంకా కూడా సెట్ అవ్వలేదండి. జెట్ లాగ్ అస్సలు పోవటం లేదు. అందుకని నిన్న మా పిల్లలు ఇలా మత్తుగా ఉంటుంటే రైడ్కి తీసుకెళ్లారనమాట. మా పిల్లల ఇంటి నుంచి 45 minutes డ్రైవ్ డిస్టెన్స్లో గూగుల్ హెడ్ క్వార్టర్స్, అలాగే యాపిల్ హెడ్ క్వార్టర్స్, ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చూసి వచ్చాము. మెయిన్ వీడియోస్లో మన ఛానల్లో రేపు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.